And then he spends a long time, a number of verses from 24:42 onwards, all the way up to the end of chapter 25, to tell people how to be ready. ఆ తర్వాత ఆయన 24వ అధ్యాయం 42వ వచనం నుండి 25వ అధ్యాయం చివరి వరకు కూడా ఎంతో ఎక్కువ సమయం ఏ విధంగా సిద్ధపడాలి అనే దాని మీద ఆయన చెప్తూ ఉన్నారు. In fact, there's much more written on how to be ready than about the details of his coming. ఆయన రాకడను గురించిన వివరాల కంటే కూడా ఎక్కువగా ఏ విధంగా సిద్ధపడాలి అనే దాని మీద ఆయన ఎక్కువగా చెప్పారు. Now a lot of people are very excited to study about the signs of the second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించిన సూచనలు చదవటానికి అనేక మంది ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. And there are people who write books on it and become millionaires. వాటి మీద కొంతమంది పుస్తకాలు రాసి లక్షాధికారులు కూడా అయ్యారు. But that's not the point. కానీ ఇక్కడ విషయం అది కాదు. We are called to be ready for his second coming, not just to know all the signs. మనం ఏదో కేవలం అన్ని సూచనలు తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. And so he speaks about being ready as a servant of God in 24:42 to 51. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుండి 51 వచనాల్లో ఒక దైవ సేవకునిగా ఏ విధంగా సిద్ధపడాలో ఆయన చెప్పారు. And then again there are 3 parables in chapter 25 that speak about being ready for his coming in different aspects. ఆ తర్వాత 25వ అధ్యాయంలో ఆయన రాకడకు ఏ విధంగా సిద్ధపడాలో వేర్వేరు విషయాల్లో 3 ఉపమానాలను ఆయన చెప్పారు. First of all, concerning our inner life. మొట్టమొదటిగా మన అంతరంగ జీవితమునకు సంబంధించి In chapter 25 he says the kingdom of heaven can be compared to 10 virgins who took their lamps. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా చెప్పారు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. All 10 took their lamps and went out to meet the bridegroom. ఆ 10 మంది కూడా తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరి ఉన్నారు. It's a picture of Christians waiting for the coming of Christ. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవులను పోలిన సాదృశ్యం ఇది. 5 of them were foolish and 5 were wise or prudent. అందులో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. And their foolishness and wisdom was seen in this. వారి యొక్క బుద్ధిహీనత మరియు జ్ఞానము ఇక్కడ మనకు కనపడుతుంది. The foolish took their lamps. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని ఉన్నారు. It was burning. ఆ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But they didn't take any extra oil with them more than what was in the lamp. వారు ఆ దివిటీలో ఉన్న నూనెను తప్ప బయట వారితో నూనెను తీసుకుని పోలేదు. But the wise took oil in a small flask along with their lamps. కానీ బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయారు. They had a little pocket, maybe in their gown or robe, in which they put this flask of oil. బహుశా వాళ్ళ జేబుల్లో ఈ సిద్ధెల్లో నూనె పెట్టుకొని వెళ్తూ ఉన్నారేమో. And while the bridegroom was delaying, they all got drowsy and began to sleep. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుతున్నారు. The bridegroom delayed. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. He didn't come when they expected him to come. పెండ్లి కుమారుడు ఎప్పుడైతే వస్తాడు అని వాళ్ళు అనుకున్నారో ఆ సమయంలో ఆయన రాలేదు. And at midnight there was a shout saying, "Behold the bridegroom, come out to meet him." అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. Then all the virgins rose and trimmed their lamps. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. All 10 began to trim their lamps. ఆ 10 మంది కన్యకలందరూ కూడా తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. Which means all of them, their lamps had been burning. దాని అర్థం ఏంటంటే ఆ 10 మంది దగ్గరున్న దివిటీలు కూడా వెలుగుతూ ఉన్నాయి. But the foolish said to the wise, "Hey, our lamps are dying out." బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని బుద్ధిగల కన్యకలతో చెప్తూ ఉన్నారు. "Our lamps are going out. Please give us some of your oil." మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, దయచేసి మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యమని వాళ్ళు అడిగారు. That shows that the lamps had been burning all that time.
ఇది మనకేమి తెలియజేస్తుందంటే అప్పటి వరకే కూడా వాళ్ళ దివిటీలన్నీ వెలుగుతూనే ఉన్నాయి. But now they were dying out. కానీ ఇప్పుడైతే అవి ఆరిపోతున్నాయి. So what does that teach? అది మనకేం బోధిస్తుంది? This is not talking about believers and unbelievers. ఇది విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న తేడాను గురించి చెప్పటం లేదు. Virgins whose lamps are burning. వాళ్ళు కన్యకలు, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. These are not harlots. వీళ్ళు వేశ్యలు కాదు. Virgins whose lamps are burning, going out to meet the bridegroom. వాళ్ళు కన్యకలై ఉన్నారు, వాళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వాళ్ళు వెళ్తున్నారు. Obviously born again Christians. తప్పకుండా వాళ్ళు తిరిగి జన్మించిన క్రైస్తవులే. But something is missing in 5 of them. కానీ ఆ 5గురిలో ఒక విషయం లేదు. And that is this flask full of oil. అదేంటంటే సిద్ధెల్లో ఉన్న నూనె. And the wise answered saying, how can we give you the oil? There won't be enough for us. అందుకు బుద్ధిగల కన్యకలు ఏం చెప్పారంటే, మేము మీకు ఎలా ఇవ్వగలమో మాకు చాలదు అని చెప్పారు. And this is not something we can give you. ఇది మేము మీకు ఇచ్చేది కాదు. Go to the dealers and buy some for yourself. మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పిరి. There again, buy. మరలా ఇక్కడ కొనుక్కోండి అని చెప్పారు. The man who found the hidden treasure in the field sold all that he had and bought it. ఒక వ్యక్తి పొలములో దాచబడి ఉన్న ధనమును కనుగొన్నప్పుడు తనకున్న ఆస్తిని అంతటిని అమ్మివేసి వెళ్లి దాన్ని కొనుక్కున్నాడు. The man who found the pearl of good price bought it. ఒక గొప్ప ముత్యమును ఒక వ్యక్తి కనుగొన్నప్పుడు తనకున్న దాన్ని అంతటిని అమ్మివేసి దాన్ని కొనుక్కున్నాడు. And Paul says, I count everything but loss, as rubbish, for the sake of Christ whom I have found. నేను కనుగొన్న క్రీస్తును సంపాదించటానికి నాకు కలిగినదంతా కూడా పెంటతో సమానమని నేను ఎంచుకున్నాను అని పౌలు చెప్పాడు. And there is a price to be paid here. కాబట్టి ఇక్కడ వెల చెల్లించాల్సిన అవసరం ఉంది. Revelation 3, I counsel thee to buy from me gold tried in the fire. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన 3వ అధ్యాయం. And buy from me eye salve that you can anoint your eyes and see, etc. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So there are certain things in the Christian life that have to be bought. కాబట్టి క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు మనము కొనవలసినవి ఉంటాయి. The meaning is you have to pay a price for it. దాని అర్థం ఏంటంటే దాని కొరకు నీవు వెల చెల్లించాలి. Forgiveness of sins is free. పాప క్షమాపణ అనేది ఉచితం. The baptism in the Holy Spirit, receiving the Holy Spirit is free. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మను పొందటం అనేది కూడా ఉచితమే. But there are many other things in the Christian life for which you have to pay a price. కానీ క్రైస్తవ జీవితంలో అనేకమైన ఇతర విషయాలున్నాయి, వాటి కోసం మనం వెల చెల్లించాలి. Development in character to Christ likeness, you have to pay a price. క్రీస్తు యొక్క సారూప్యములో మారటానికి, ఆయన వంటి గుణగణములను మనం కూడా అలవర్చుకోవటానికి మనం వెల చెల్లించాలి. And so the wise people say, hey, there were dealers all along. కాబట్టి బుద్ధిగల కన్యకలు ఏం చెప్పారంటే, అమ్మువారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. You know, there are dealers who can give you oil. నూనెను అమ్మటానికి అమ్మేవారు ఉన్నారు. And I believe those dealers are the trials and circumstances that we face in life, which if we ignore, we don't get oil. మన జీవితంలో వచ్చే శోధనలు, కష్టాలు, ఆ పరిస్థితులను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము ఆ నూనెను పొందలేము. We must make use of all these dealers that come our way. మన మార్గంలో వచ్చే ఈ పరిస్థితులను, ఈ కష్టాలను, ఈ శ్రమలను మనం ఉపయోగించుకోవాలి. అవే అమ్మువారు అంటే. There are many trials and circumstances that we face in our life and get oil from those circumstances. మన జీవితంలో కలిగే అనేక శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, పరిస్థితుల ద్వారా మనం వెళ్ళినప్పుడు, వాటిని అనుమతించినప్పుడు ఆ నూనె అనేది మనకు వస్తుంది. And if you don't do that, one day when Christ is coming, you're not ready to meet him. ఆ విధంగా మనం చేయనట్లయితే ఒకానొక రోజు క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోలేము. And while they were going away, verse 10, to make the purchase, the bridegroom came. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. Those who were ready went in with him for the wedding feast, and the door was shut. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. There's a time going to come when the door will be shut. ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు తలుపు వేయబడుతుంది.
And later the other foolish virgins also came saying, Lord, Lord, open for us. ఆ తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగారు. But he answered and said, Truly, I say to you, I don't know you. మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. So be on the alert, for you don't know the day nor the hour. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. So there we see that Jesus was speaking about people who would not be ready for his coming, even though they were virgins. వాళ్ళు కన్యకలయ్యున్నా కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి లేని వారి గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. And even though they had their lamps burning in the beginning. వాళ్ళ దివిటీలు మొదటి నుండి కూడా వెలుగుతున్నా కూడా. Now just think of this. దీని గురించి ఆలోచించండి. Supposing the bridegroom had come 1 hour earlier. ఉదాహరణకు పెండ్లి కుమారుడు 1 గంట ముందు వచ్చినట్లయితే, Not at midnight, but had come at 11 p.m. అర్ధరాత్రి కాదు, ఒకవేళ రాత్రి 11 గంటలకే వచ్చి ఉన్నట్లయితే, The 5 foolish virgins would have looked like wise virgins because the lamps were burning. ఆ 5 బుద్ధి లేని కన్యకలు కూడా బుద్ధిగల కన్యకల వలె కనపడేవారు. ఎందుకంటే వాళ్ళ దివిటీలు కూడా వెలుగుతూ ఉన్నాయి. See, when he started out, all 10 had their lamps burning. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఆ 10 మంది కన్యకల దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But it was the delay of the bridegroom that revealed the folly of the foolish virgins. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు కాబట్టి ఆ బుద్ధి లేని కన్యకల యొక్క బుద్ధిహీనత తెలియపరచబడింది. Time has a way of revealing many things. కాలం అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటుంది. So many believers who look to be very wholehearted and zealous. అనేక మంది విశ్వాసులు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవారుగా, ఎంతో పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్న వారుగా కనపడుతుంటారు. I always say, let's wait and see. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, కొంచెం వేచి చూడు. Time will show whether this person is faithful and steadfast. ఈ వ్యక్తి నమ్మకత్వం కలిగి ఉన్నాడా, స్థిరంగా ఉన్నాడా అనేది కాలమే తెలియజేస్తుంది. Fruit will come from his life. అతని జీవితంలో ఉండొచ్చే ఫలం. Let's wait and see. Let's not form a quick judgment and assume that he is wholehearted. మనం వేచి చూద్దాము, ఏదో వెంటనే అతడు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్నాడు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. Because many who appear to have their lamps burning, they don't have any oil in secret. ఎందుకంటే అనేక మంది దివిటీలు వెలుగుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ సిద్ధెల్లో నూనె లేదు. They don't have a hidden life. వారికి అంతరంగ జీవితం లేదు. See, the wise virgins had a lamp burning on the outside and in their pocket, hidden in their pockets, a flask of oil. బుద్ధిగల కన్యకలు మనం చూసినట్లయితే బాహ్యంగా వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, మరియు అంతరంగంలో చూసినట్లయితే వాళ్ళ సిద్ధెల్లో నూనె కూడా ఉంది. It's a picture of a believer who's got a lamp, the light of his life burning clearly as a testimony to others. ఇది ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. బయట దివిటి వెలుగుతున్నది అంటే తాను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అని అర్థం. But he's also got an extra supply. కానీ అతడు అదనపు సరఫరాను కూడా కలిగి ఉన్నాడు. The areas in his life where he's yielded to the Holy Spirit. అతని జీవితంలో అన్ని విషయాలను కూడా పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాడు. He's filled with the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. That's the flask full of oil. అది సిద్ధి నిండా కలిగి ఉన్న నూనె. Oil is a picture of the Holy Spirit. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. He's got a flask full of oil. అతడు తన సిద్ధి నిండా నూనెను కలిగి ఉన్నాడు. An inner devotion to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు పట్ల అంతరంగ భక్తిని కలిగి ఉన్నాడు. A love of God shed abroad in his heart by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ అతని హృదయంలో కుమ్మరించబడి ఉంది. Love for God and love for one another. దేవుని కొరకైన ప్రేమ, ఇతరుల కొరకైన ప్రేమ. That's the fuel. అదే ఇంధనం. That's the oil which he has within him. తనలో అతడు కలిగి ఉన్న నూనె అదే. Whereas the foolish virgins, they just live for the moment. కానీ బుద్ధి లేని కన్యకలను మనం చూసినట్లయితే వాళ్ళు అప్పటికప్పుడే జీవిస్తూ ఉంటారు. So we're not worried about the future. We'll just make sure there's enough oil to burn right now. మనకు భవిష్యత్తు గురించి అవసరం లేదు, ఇప్పటికీ ఆ దివిటి వెలిగితే చాలు అని వాళ్ళు అనుకున్నారు. Their life is very superficial, the foolish virgins. బుద్ధి లేని కన్యకల యొక్క జీవితాలు ఎంతో పైపైన ఉంటాయి.
And time exposed them. కాలమే వారిని బహిర్గతం చేసింది. So time is the great revealer in many, many circumstances, in many, many churches. అనేక సంఘముల్లో అనేక పరిస్థితుల్లో కాలమే అనేక విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటుంది. When a new church starts, I say just wait and see. Let's see how it progresses. ఒక క్రొత్త సంఘం స్థాపించబడినప్పుడు దాని ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది కొన్నాళ్లు వేచి చూస్తే తెలుస్తుంది. Let's see over a period of time. Some Christians are like shooting stars. కొంత సమయం వేచి చూడాలి. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే అప్పుడే కనపడే నక్షత్రాల వలె ఉంటారు. Suddenly appear in the sky and they look like so zealous and on fire, but a year later you don't know where they are. They've gone. ఆకాశంలో కనపడే నక్షత్రాల వలె ఉంటారు. వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంటారు. ఎంతో అగ్నితో నిండి ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు. The lamp has died out. వాళ్ళ దివిటి ఆరిపోయింది. Time is the great revealer of everything. కాలం అనేది అన్నిటినీ బహిర్గతం చేస్తూ ఉంటుంది. And when Christ comes, then it is too late to go and look for oil and to try and build up the fullness of the Spirit. క్రీస్తు వచ్చినప్పుడు నూనె కోసం వెళ్లి చూడటం, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కోసం చూడటం అనేది అప్పటికే అది చాలా ఆలస్యం అవుతుంది. And to be ready with an inner life when Christ has already come. క్రీస్తు వచ్చిన తర్వాత అంతరంగ జీవితంలో సిద్ధపడలేము. Now is the time. సమయం అనేది ఇప్పుడే. Now is the time, my brother, sister, to make sure your flask is full of oil. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సిద్ధ నిండా నూనె ఉందో లేదో చూసుకోవటానికి ఇదే సమయం. That your heart is full of love and there's zero bitterness. నీ హృదయం అంతా కూడా ప్రేమతో నిండి ఉండి ఏ మాత్రం ద్వేషం లేకుండా ఉండటం. There is zero unforgiving spirit. క్షమించలేని ఆత్మ అసలు లేకుండా ఉండటం. There is zero jealousy. అసూయ ఏమాత్రం లేకుండా ఉండటం. But every nook and corner of your heart has been filled by the Holy Spirit with the love of God. నీ హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేమతో నింపబడి ఉండటం. That is the flask of oil that will prepare you for the last days. చివరి దినముల కోసం నిన్ను సిద్ధపరిచే నీ సిద్ధలో ఉండే నూనె అంటే అదే. There's so much of deception now in the world. ఈ లోకంలో మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంతో మోసం ఉంది. Make sure your heart is filled with the genuine Holy Spirit. నిజమైన పరిశుద్ధాత్మ చేత నీ హృదయం అంతా కూడా నింపబడిందో లేదో నీవు నిశ్చయించుకో. A lot of people are just going around leading people to counterfeit experiences of the fullness of the Holy Spirit. ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను గురించిన నకిలీ అనుభవాలను అనేక మందికి చెప్తూ ఉన్నారు. The flask is empty. వారి సిద్ధ ఖాళీ అయిపోయింది. It's not enabling their light to burn. వారి దివిటీలు వెలగాలని కూడా వాళ్ళు నిజంగా కోరుకోరు. If it is really the fullness of the Holy Spirit, ఒకవేళ అదే నిజమైన పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అయినట్లయితే what does oil do? ఈ నూనె ఏం చేస్తుంది? Oil will make the lamp burn bright. ఆ నూనె ఏం చేస్తుందంటే ఆ దివిటి ఎంతో కాంతివంతంగా ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేస్తుంది. The light is the life of Jesus. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం. In him was life, John 1:4, and that life was the light of men. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. That is the thing that we need. మనకు అవసరమైనది అదే. And for that we need to be filled with the Holy Spirit. దాని కొరకు మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. That is God's will. అదే మన ఎడల దేవుని చిత్తమై ఉన్నది. So I want to encourage all of you, seek to be filled with the Holy Spirit. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నది ఏమిటంటే మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి మీరు చూడండి. Seek that your flask can be full of oil so that your light can burn bright. మీ సిద్ధుల నిండా నూనె ఉండేటట్లు చూసుకోండి. ఆ విధంగా మీ దివిటి ఎంతో కాంతివంతంగా వెలుగునట్లుగా. The life of Jesus can come forth from you. మీలో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవం బయటకు వచ్చినట్లుగా. This is the only way to be ready for the second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపడటానికి ఇదే ఏకైక మార్గము.